గరుడ పురాణం అనేది హిందూ ధర్మలోని 18 అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇది మొత్తం 19,000 శ్లోకాలతో కూడిన మహాగ్రంథం. పక్షుల రాజైన గరుత్మంతుడు జీవుల పుట్టుక, మరణం, పాపపుణ్యాలు, నరక బాధల గురించి అడిగిన ప్రశ్నలకు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాల రూపమే ఈ గరుడ పురాణం. అధ్యాయమొకటి. మరణ ఘడియలు. ప్రాణం పోయే సమయం, మనిషి ఆయుష్షు తీరిపోయిన తర్వాత ఏం జరుగుతుందో విష్ణువు గరుత్మంతుడికి ఇలా వివరించాడు. మరణం సమీపించినప్పుడు మనిషికి తన జీవితంలో చేసిన పాప పుణ్యాలన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. నోరు పడిపోతుంది, కళ్ళు పైకి తేలేస్తాడు. పాపాత్ములకు యమభటులు భయంకరమైన రూపాలతో కనిపిస్తారు. వారిని చూసిన భయంతో ప్రాణాలు వదులుతారు. అదే పుణ్యాత్ములకు ప్రాణం చాలా ప్రశాంతంగా, సులభంగా పోతుంది. ప్రాణం దేహాన్ని వీడిన తర్వాత జీవుడు అంగుష్టమాత్ర దేహాన్ని, బొత్తనవేలి అంత పరిమాణంలో ఉండే శరీరాన్ని ధరిస్తాడు. యమభటులు ఆ జీవుడిని పాశాలతో బంధించి తీసుకువెళ్తారు. అధ్యాయం 2. యమలోక ప్రయాణం. భయంకరమైన దారి. భూమి మీద నుండి యమలోకానికి ఉన్న దూరం 86,000 ఆమడలు. పాపాలు చేసిన జీవుడు ఈ దారిలో ఎన్నో కష్టాలు పడాలి. మండే ఎండలో ముళ్ల దారిలో నడుస్తూ వెళ్ళాలి. దారిలో తినడానికి తిండి, తాగడానికి నీరు దొరకదు. యమభటులు కొడుతూ బలవంతంగా లాక్కెళ్తారు. వైతరిణి నది. యమలోకం చేరే ముందు వైతరిణి అనే ఒక భయంకరమైన నది వస్తుంది. ఇందులో నీళ్లు ఉండవు. కేవలం రక్తం, చీము, ఎముకలు, మాంసం మాత్రమే ఉంటాయి. పాపాత్ములు ఈ నదిలో పడి ఏడుస్తూ ఈదాల్సిందే. కాని భూలోకంలో గోదానం, ఆవును దానం చేయడం చేసినవారో, పేదలకు అన్నదానం చేసినవారు మాత్రం ఒక పడవలో చాలా సులభంగా ఈ నదిని దాటుతారు. అధ్యాయం 3. దశదిన కర్మలు. కొత్త శరీరం, యాతనా శరీరం. చనిపోయిన తరువాత ఆ జీవుడిని యమభటులు ఒక్కసారి తిరిగి వారి ఇంటి దగ్గరకు తీసుకొస్తారు. అప్పుడు ఆ జీవుడు తన వాళ్లను చూస్తీ ఏడుస్తాడు. మళ్లీ శరీరంలోకి వెళ్లాలని చూస్తాడు, కాని కుదరదు. బంధువులు 10 రోజులపాటు చేసే కర్మకాండలు, పెట్టే పిండాల వల్ల ఆ జీవుడికి నరక బాధలు అనుభవించడానికి వీలుగా ఒక్క కొత్త శరీరం, యాతనా శరీరం ఏర్పడుతుంది. మొదటి రోజు తల, రెండో రోజు మెడ, ఇలా 10వ రోజుకి పూర్తి శరీరం ఏర్పడుతుంది. కర్మలు సరిగ్గా చేయకపోతే ఆ జీవుడు ప్రేతాత్మగా గాలిలో తిరుగుతూ ఉండిపోతాడు. అధ్యాయం 4. యమధర్మరాజు తీర్పు. చిత్రగుప్తుడి లెక్కలు. యమలోకంలో చేరుకోగానే చిత్రగుప్తుడు ఆ జీవుడు భూలోకంలో చేసిన పాపపుణ్యాల చిట్టా తీసి యమధర్మరాజు ముందు చదువుతాడు. దాన్ని బట్టి యమరాజు తీర్పు ఇస్తాడు. పుణ్యాత్మలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. దేవదూతలు వారిని విమానంలో స్వర్గానికి తీసుకెళ్తారు. పాపాత్మలను భయంకరమైన నరకాలని పంపుతారు. నరకాలు మొత్తం 84 లక్షలు ఉన్నప్పటికీ వాటిలో 20 యమడు ప్రధానమైనవి. అధ్యాయం 5. పాపాలు. నరకంలో శిక్షలు. కొన్ని ప్రధానమైనవి. తామిశ్రం. ఇతరుల ఆస్తులు లాక్కునేవారిని, దొంగతనం చేసేవారిని చీకటి గదిలో వేసి కొడతారు. కుంభీపాకం. మూగజీవాలను, జంతువులను చంపి తినేవారిని మరిగే నూనెలో వేసి వేయిస్తారు. అసిపత్రవనం. తల్లిదండ్రులను, గురువులను ఎదిరించి కష్టపెట్టేవారిని కత్తులలాంటి ఆకులు ఉన్న అడవిలో పడేసి కొడతారు. క్రిమిభోజనం. ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే ఆబగా తినేవారిని పురుగులు, పాములు ఉన్న గుంతలో పడేస్తారు. అధ్యాయం 6. పునర్జన్మ. మళ్లీ పుట్టడం. నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత జీవుడు భూలోకంలో మళ్లీ జన్మిస్తాడు. అయితే వారు చేసిన పాపాలను బట్టే జన్మ వస్తుంది. ఇతరుల ధనం దోచుకున్నవాడు పందిగా, గురువును అవమానించినవాడు కుక్కగా, మోసం చేసినవాడు పాముగా, అబద్ధాలు ఆడేవాడు మూగవాడిగా పుడతాడు అని విష్ణువు చెబుతాడు. అన్ని జన్మల కంటే మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. అధ్యాయం 7. మోక్ష మార్గం. పాప విముక్తి ఎలా? గరుత్మంతుడు స్వామి, ఈ నరక బాధల నుంచి తప్పించుకునే మార్గం లేదా అని అడుగుతాడు.
దానికి విష్ణువు ఇలా చెబుతాడు: ఎవరైతే బతికుండగా అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం చేస్తారో, తోటి మనుషులకు సాయం చేస్తారో వారికి నరక బాధలు ఉండవు. నిజాయితీగా ధర్మం తప్పకుండా బతికేవారు, భగవంతుడి మీద భక్తి ఉన్నవారు నేరుగా వైకుంఠంకి లేదా స్వర్గానికి చేరుకుంటారు. వాళ్ళు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేని మోక్షాన్ని పొందుతారు. కథ ముగింపు. సారాంశం: గరుడ పురాణం ఉద్దేశ్యం మనుషులను భయపెట్టడం కాదు. తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే భయంతోనైనా మనిషి ధర్మంగా తోటివారికి సాయం చేస్తూ బతుకుతాడు అని చెప్పడమే దీని అసలైన ఉద్దేశ్యం.